మహిళా నాయకురాలి గతం ఎంతో వైభవం. అనతి కాలంలోనే కీలక హోదా దక్కించుకున్న వైనం. 4 దశాబ్దాల కంచుకోటను బద్దలు కొట్టగలిగిన ధీశాలి. తొలి విడతలోనే ఎమ్మెల్యేగా గెలుపొందారు. రెండో విడతలో మంత్రి పదవి, అందులోనూ కీలక శాఖను సొంతం చేసుకున్నారు. సొంత పార్టీలో పాలనలో ప్రత్యేక గుర్తింపు సాధించారు. అయితే అంతలోనే సీన్ రివర్స్ అయింది. మంత్రి పదవి పోయింది. ఆ తర్వాత ఎమ్మెల్యేగాను ఓడిపోయారు. అంతే, సైలెంట్ అయిపోయారు. అసలు రాజకీయాల్లో ఉన్నట్టా లేనట్టా? ఇంతకీ ఏమయ్యారు? ఇదంతా ఎవరి గురించి అని అనుకుంటున్నారా? వాస్ స్పెషల్ ఫోకస్. మేకతోటి సుచరిత నవ్యాంధ్ర తొలి దళిత హోంమంత్రి. 2009లో వైఎస్ సారథ్యంలో రాజకీయ అరంగేట్రం. టీడీపీ కంచుకోట ప్రత్తిపాడులో విజయం. 2012 ఉప ఎన్నికల్లో వైసీపీ తరపున ఎమ్మెల్యేగా గెలుపు. 2014లో ఓటమి, 2019లో విజయం. 2024లో కూటమి వేవ్లో ఓటమి. ప్రస్తుతం రాజకీయాలకు దూరమయ్యారని టాక్. మేకతోటి సుచరిత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత ఏపీ తొలి దళిత హోంమంత్రి. భర్త ఇన్కమ్ ట్యాక్స్ అధికారి. అనూహ్య పరిస్థితుల్లో 2009లో రాజకీయ ప్రవేశం చేశారు. అప్పటి వరకు టీడీపీకి కంచుకోటగా ఉన్న ప్రత్తిపాడు రిజర్వ్ అయింది. నాటి సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఏరీ కోరి ఆ నియోజకవర్గం నుంచి సుచరితను బరిలోకి దింపారు. అక్కడి నుంచి సుచరిత గెలుపొందారు. వైఎస్ మరణం తర్వాత జగన్తో కలిసి అడుగులు వేశారు సుచరిత. జగన్ కోసం ఆమె తన పదవికి కూడా రాజీనామా చేశారు. 2012లో జరిగిన ఉప ఎన్నికల్లో వైసీపీ నుంచి గెలుపొందారు. 2014లో అదే పార్టీ నుంచి ఓడిపోయారు. ఇక 2019లో తిరిగి గెలిచి జగన్ మంత్రివర్గంలో మంత్రి అయ్యారు. నవ్యాంధ్రలో ఒకప్పుడు సుదీర్ఘ రాజకీయాలు చేసి మంత్రి పదవులు అనుభవించిన పలువురు నాయకులు ఇప్పుడు అడ్రస్ లేకుండా పోయారు. ఆ జాబితాలో ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందిన మేకతోటి సుచరిత ఒకరు. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన సుచరిత ఆనాడు ఎదురులేదన్నట్టుగా చక్రం తిప్పారు. వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్కు అత్యంత నమ్మకమైన వ్యక్తిగా సుచరిత ఉండేవారు. ఆ తర్వాత నెలకొన్న పరిణామాలలో రాజకీయంగా తాను తీసుకున్న నిర్ణయాలు, వేసిన అడుగులు పార్టీకి దూరం చేశాయన్న వాదన లేకపోలేదు. ఇంకా తాను వైసీపీలోనే ఉన్నానని సుచరిత చెప్పుకుంటున్నారని సమాచారం. అయితే జగన్ ప్రభుత్వంలో తొలి 2.5 సంవత్సరాల తర్వాత మంత్రి పదవి నుంచి సుచరితను తొలగించారు. ఆ సమయంలోనే ఆమె మనస్తాపానికి గురయ్యారట. ఇక అప్పటి నుంచి ఆమె పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారని టాక్. అంతేకాకుండా తాను పార్టీ మారుతున్నామనే సంకేతాలను సుచరిత తరచూ ఇస్తూ వచ్చారన్న చర్చ కూడా ఉంది. పైగా సుచరిత భర్త దయాసాగర్ టీడీపీ నుంచి పోటీ చేస్తున్నారని వార్తలొచ్చాయి. అయితే జగన్ పిలిచి మాట్లాడటంతో మనసు మార్చుకున్న సుచరిత తిరిగి పార్టీలో కొనసాగారు. సుచరిత భర్తకు నామినేటెడ్ పదవి కేటాయించారు. గత 2024 సాధారణ ఎన్నికల్లో ప్రత్తిపాడు నుంచి కాదని తాడికొండ నుంచి పోటీ చేశారు. అయిష్టంగానే పోటీ చేసిన సుచరిత ఆ ఎన్నికల్లో ఓడిపోయారు. ఆ ఓటమి కూడా సుచరితకు వ్యక్తిగతంగా నష్టాన్ని తీసుకొచ్చిందంటారు రాజకీయ పరిశీలకులు. కూటమి ప్రభావంతో ఓడిపోయామని చెప్తున్నప్పటికీ వ్యక్తిగతంగా ఆమె చేసుకున్న పొరపాట్లు, తీసుకున్న నిర్ణయాలు తాటికొండలో ఆమెను పరాజయం పాలు చేశాయన్న అభిప్రాయం ఉంది. ఆ తర్వాతైనా పార్టీలో నిలకడగా ఉన్నారా అంటే ఏడాది కాలంగా ఆమె ఎక్కడా కార్యక్రమాల్లో కనిపించటం లేదట. పార్టీ పరంగా ఎక్కడా ఆమె దూకుడుగా వ్యవహరిస్తున్న పరిస్థితి కూడా కనిపించట్లేదట. తాజాగా వైసీపీ నిర్వహించిన విస్తృత స్థాయి సమావేశానికి కూడా సుచరిత గైరుహాజరయ్యారట. అంటే ఆమె పార్టీలోనే ఉన్నా పెద్దగా స్పందించడం లేదనేది స్పష్టంగా అర్థమవుతోందంటున్నారు పొలిటికల్ ఎక్స్పర్ట్స్. ఇది వ్యక్తిగతంగా, రాజకీయంగా మైనస్ మార్కులు పడేలా చేసిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. తన నియోజకవర్గం ప్రత్తిపాడు నుంచి మరో నేత పోటీ చేయటం, ఇప్పటికీ ఆయనే ఇన్ఛార్జిగా కొనసాగుతున్నారు. తాటికొండకు డైమండ్ బాబును పార్టీ సమన్వయకర్తగా వైసీపీ హైకమాండ్ నియమించింది. దీంతో సుచరిత పూర్తిగా పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉంటున్నారట. మరోవైపు టీడీపీ, జనసేన నేతలతోనూ సుచరిత టచ్లో ఉన్నారనే ప్రచారం సాగుతోంది. జగన్తో ఉన్న సాన్నిహిత్యంతో సుచరిత పార్టీ మారే అవకాశం లేదని వైసీపీ నేతలు వాదిస్తున్నారు. ఇదిలా ఉంటే సుచరిత రాజకీయాల నుంచి తప్పుకుంటున్నారు అనేది మరో ప్రచారం. అయితే సుచరిత మాత్రం రాజకీయాల గురించి ఎక్కడా స్పందించటం లేదు.
దీంతో ఇప్పుడు అసలు సుచరిత వైసీపీలో ఉన్నట్టా లేనట్టా, రాజకీయంగా ఎలాంటి అడుగులు వేయబోతున్నారు అనేది ఆసక్తికరంగా మారింది. చూడాలి మరి. సుచరిత స్వయంగా స్పందిస్తే గాని ఆమె మనసులో ఏముందో తెలిసేది.